దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా దేవుడు ఎన్నో ఆశీర్వాదములతో మనల్ని నింపారు. ఊహించని రీతిగా ఎంతో దీవెనకరంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నారు. ఆ ప్రతి దీవెన కొరకు ఆ ప్రభువుకి వందనాలు చెప్దాం. అన్నిటికంటే ఎక్కువగా ఈ ఉదయకాలంలో మనం అందరం కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. నిన్నటి రాత్రంతా తన యొక్క దూతల్ని మనకు తోడుగా ఉంచి మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన ఆ దేవాతి దేవునికి ఎన్ని వందనములు చెప్పినా తక్కువే ప్రియులారా. ఆ దేవుడు ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా నూతనంగా తన ప్రేమతో, కరుణతో, కటాక్షంతో మనందరినీ దీవించి ఉన్నారు. ఆశీర్వాదముల పరంపర, అనుగ్రహం మీద అనుగ్రహాన్ని మనందరి మీద కుమ్మరించి ఉన్నారు. ఆ దేవాతి దేవునికి వందనాలు చెప్దాం. ప్రియులారా, దేవుని ఆలోచన ప్రకారము ఈ లోకంలో మనం జీవించాలని మనందరి జీవితంలో ఆ దేవుడు మనల్ని సృష్టించక మునుపే మన గురించి కొన్ని ప్రణాళికలను వేసుకొని ఉన్నారు. మనకు జీవితపు ఏ దశలో ఏ ఆశీర్వాదం ఇవ్వాలి, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందడానికి ఏ విధంగా మనల్ని తయారు చేయాలి అన్నీ కూడా మన జీవితానికి సంబంధించి ఆ ప్రభువు పూర్తి ప్రణాళికను సిద్ధము చేసుకొని ఉన్నారు. కానీ మనందరము ఆ దేవుని ఆలోచన ప్రకారమే మన జీవితంలో జరగాలని ఆశపడుతున్నామా? ఆయన ప్రణాళికని నా జీవితంలో జరగాలని ప్రభువు సమయము కొరకు వేచి ఉన్నామా? లేదా మన జీవితము మనకు తెలిసినట్లుగా మన జీవితంలో మనం ఏమేమి ఎప్పుడెప్పుడు జరగాలని కోరుకుంటున్నామో మనము కోరుకున్న విధంగా మనము కోరుకున్న సమయంలో జరగాలని ఆశపడుతున్నామా? ప్రియులారా, మనకి మన గతము తెలుసు, మన ప్రస్తుతము కూడా పూర్తిగా తెలియదు, మన భవిష్యత్తు ఇంకా అసలే తెలియదు. కానీ మనల్ని సృజించిన ఆ పరలోకపు తండ్రికి మన గతము తెలుసు, ప్రస్తుతము తెలుసు, మన భవిష్యత్తు కూడా తెలుసు. కాబట్టి మన జీవితంలో ఏ కార్యము ఎప్పుడు చేయాలో ఆయన పూర్తిగా ఎరిగి ఉన్నారు. ఉపదేశకుడు గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, అన్ని కార్యములకు దేవుడు ఒక్కొక్క సమయాన్ని నిర్ణయించి ఉన్నారు. పుట్టుటకు ఒక సమయం, గిట్టుటకు ఒక సమయం, నవ్వుటకు ఒక సమయం, ఏడ్చుటకు ఒక సమయం, కుప్ప వేయుటకు ఒక సమయం, పారవేయుటకు ఒక సమయం, నాటుటకు ఒక సమయం, పంటను కోసుకోవడానికి సమయం. అన్నీ కూడా దేవుడు మన జీవితంలో మంచి ప్రణాళికను వేసి ఆ ప్రణాళిక ప్రకారం మనల్ని జీవింప చేయాలని, సమృద్ధిగా జీవింప చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో తన ప్రాణాన్ని మనందరి కొరకు ధారపోసారు ప్రియులారా. కానీ నిజంగా ఆ క్రీస్తు ప్రభుల వారి ప్రణాళిక మన జీవితంలో ఏమి ఉందో దాని ప్రకారమే జరగాలని ఆ ప్రభువునకు మనల్ని మనం సమర్పించుకుంటున్నామా? లేదా మన ప్రార్థన పట్టికను చూసినప్పుడు ప్రభువు సమయంలో ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అంటున్నామా? లేదా ఈరోజు ఇది జరగాలి ప్రభువా, ఈరోజు నా కుటుంబంలో ఇది జరగాలి ప్రభువా, ఈరోజు నేను కోరుకున్న ప్రతిదీ కూడా ప్రభువా మీరు నాకు నెరవేర్చాలి, నెరవేర్చకపోతే మీరు నన్ను ప్రేమించనట్లు అని అలాంటి ప్రార్థన చేస్తున్నామా? ప్రియులారా, దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు చూడండి, దావీదుని ఎన్నుకున్నప్పుడు దేవుని ప్రణాళిక ఏంటి? అతడు చిన్న అబ్బాయిగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే, దావీదు జన్మించక మునిపే చూడండి, దావీదు వంశములో చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాలని ఆ పరలోకపు తండ్రి ప్రణాళిక. కానీ ప్రియులారా, మరి ఆ దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిపాలన శాశ్వతంగా ఉండే పరిపాలన. మరి ఒక గొర్రెల కాపరిని ఒక రాజుగా చేయాలంటే ఎంత కార్యమో పరలోకపు తండ్రి ప్రకారము ఆయన ఆ యొక్క ప్రణాళిక ప్రకారము జరగాలి. గొర్రెల కాపరిని రాజుగా తీర్చిదిద్దాలంటే
ఆ పరలోకపు తండ్రి దాదాపు 25-30 సంవత్సరములు తీసుకొని ఉండవచ్చు. ఈ 25-30 సంవత్సరములు దావీదు ఎన్నెన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొని ఉండవచ్చు. కొన్నిసార్లు చాలా త్వరగా రాజుగా నేను కాబోతున్నాను అని అనిపించిన పరిస్థితులు కూడా ఉండవచ్చు. మరికొన్నిసార్లు అసలు నేను రాజుగా అవుతానా అని నిరాశకు చెందిన పరిస్థితులు కూడా ఉండవచ్చు. చూడండి ప్రియులారా, దావీదు చిన్న బాలుడుగా గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సమూయేలును ప్రవక్తను పంపించి దేవుడైతే రాజుగా అభిషేకించమన్నాడు. కానీ అప్పటికే ఇశ్రాయేలు ప్రజలకు మరొక రాజు ఉన్నాడు. ఆయననే సౌలు రాజు చక్కగా పరిపాలిస్తున్నాడు కదా. మరి దేవుడు ఎందుకు ఈ చిన్న బాలుణ్ణి దావీదును అభిషేకించాడంటే సౌలు ఆయన అవిధేయత చూపించడమో దేవుడు తట్టుకోలేకపోయాడు. ప్రియులారా, చూడండి, దావీదుని సమూయేలు ప్రవక్త అయితే దేవుని చిత్తంలో రాజుగా ఆయన అభిషేకించారు. కానీ దావీదు తండ్రికి మాత్రము అది బోధపడలేదు. వీడు సైన్యంలో కూడా లేడు, ఒక సైనికుడిగా కూడా లేడు, గొర్రెల కాపరిగా ఉన్నవాడు. దేవుడు ఇతన్ని అభిషేకించాడు. అతని తండ్రికి ఈషాయికి ఏమాత్రమో అది అర్థం కాకపోయి ఉండవచ్చు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని చిత్తంలో మన ద్వారా ఏమేమి గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఆశించాడో మనము చిన్నగా ఉన్నప్పుడే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, మనం చదువుకుంటూ ఉండగానే ఎంతోమంది ముందు ఎంతోమందికి లేని కృపను దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉంటాడు. చూడండి ప్రియులారా, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు అభిషేకించిన వెంటనే రాజుగా ఆయన రాజసింహాసనం మీద కూర్చున్నాడా? లేదు ప్రియులారా. గొర్రెల కాపరిగా ఉన్నవాడు రాజు యొక్క భవనంలోనికి రావడానికి చూడండి అవిధేయత చూపించిన సౌలు ఒక చెడు దూత ద్వారా అతడు పీడింపబడుతూ ఉన్నప్పుడు చూడండి దేవుడు మార్గాన్ని సరళం చేశాడు. దేవుని స్తుతిస్తూ ఆయనలో పరవశించే దావీదు దేవుని సన్నిధిని తీసుకొని రాగలిగిన ఆ అర్హతను, నేర్పరితనాన్ని, తలాంతును దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ ఇచ్చిన తలాంతు చూడండి రాజగృహములోనికి బాలుడైన దావీదును నడిపించింది. ప్రియులారా, చూడండి, ఇప్పుడు రాజుకి సహాయం చేసే అంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నాడు అంటే రాజుకి ఎంత దగ్గరగా ఉన్నాడో. రాజగృహంలోనికైతే ప్రవేశించాడు, కానీ రాజసింహాసనాన్ని ఎలా ఇప్పుడు అతడు చేరగలడు? చూడండి, అతడు ఇంకా గొర్రెల కాపరిగా ఉండి గొర్రెల కాచుకుంటూ ఉన్నాడు. గొల్యాతు సౌలు యొక్క సైన్యం మీద అతడు వారి మీద వివాదం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ దేవుణ్ణి తూలనాడుతూ ఉన్నాడు. చూడండి, తండ్రి యొక్క మాటను విధేయించి అన్నదమ్ముల మంచిని చూసి రావడానికి వెళ్ళిన దావీదుకి దేవుడు మంచి అవకాశం ఇస్తున్నాడు. దావీదు ఒక బాలుడు కాబట్టి భయపడి ఆ సైన్యాన్ని చూసి గొల్యాతుని చూసి పారిపోయి ఉండవచ్చు. కానీ దేవుని ప్రణాళికలో ఒక రాజుగా అభిషేకింపబడిన అభిషేకము దావీదు మీద ఉంది కాబట్టి ఆ రోషము నిజమైన దేవుని తూలనాడేవాడి పట్ల రోషాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. తను ఎంత చిన్నవాడు చూసుకోవడం లేదు ప్రియులారా. తనని పిలిచిన దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన నామంలో నేను అన్నీ చేయగలను, ఆయనకు ఒక దేహం మాత్రం కావాలి, ఆయన అభిషేకం నన్ను నడిపిస్తుందని గొల్యాతు ముందు సౌలు రాజు కూడా నిలబడలేకపోతున్నాడు. దావీదు అన్నదమ్ములు కూడా నిలబడలేకపోతున్నారు. కానీ దావీదుని దేవుడు మొదటిసారిగా నిలబెట్టాడు. తన్ను నమ్ముకున్న ప్రజల్ని, తన ప్రణాళికలో ఉన్న ప్రజల్ని ఏ సమయంలో ఎక్కడ నిలబెట్టాలో దేవుడికి బాగా తెలుసు ప్రియులారా. ఇప్పుడు గొల్యాతునైతే అతడు సంహరించాడు. ఆ క్రియ ద్వారా మరొకసారి సౌలు దావీదును మరొక ఉన్నత స్థితిలోనికి లేపుతున్నాడు. తన యొక్క అంగరక్షకుడిగా ఉంచుకొని తన యొక్క సైన్యాధిపతిగా అతన్ని చేస్తున్నాడు. చూడండి, సౌలు పంపిన అన్ని యుద్ధాలలో దావీదు విజయం పొంది తిరిగి వస్తున్నాడు. దేవుడిచ్చిన అభిషేకము దావీదు మీద నిలబడి ఉంది కాబట్టి తను చేసిన ప్రతి పనిలో
తోడుగా ఉంటున్నాడు. ఇప్పుడు సైన్యాధిపతి అయిపోయాడు, యుద్ధాలలో విజయం పొందుతున్నాడు. చుట్టుప్రక్కల చూస్తున్న స్త్రీలందరూ కూడా సౌలు 1000 మందిని చంపెను, కానీ దావీదు 10,000 మందిని చంపెను అన్నప్పుడు చూడండి ప్రియులారా, ఇప్పుడు దావీదును చూసినప్పుడు సౌలుకి క్రోధము వచ్చింది, రోషము వచ్చింది, ద్వేషము వచ్చింది. ఇక ఎప్పుడెప్పుడు దావీదును చంపాలని చూస్తూ అతన్ని పట్టుకోవాలని చూస్తున్నప్పుడు చూడండి, సైన్యాన్ని యుద్ధాలలో విజయం పొందే వరకు వచ్చిన దావీదు అతని పరిస్థితి రాజగృహము నుండి ఎడారులకి అరణ్యాలకి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. ప్రియులారా, ఎక్కడెక్కడో ప్రవేశిస్తూ ఎక్కడెక్కడో జీవిస్తూ ఉన్నాడు. సౌలు రాజు అతన్ని పట్టుకొని చంపాలని చూస్తూ ఉన్నాడు. 2 సార్లు సౌలు రాజును చంపడానికి తనకి మంచి అవకాశం దొరికినప్పటికీ ప్రియులారా, దేవుడు అతన్ని రాజుగా అభిషేకించడానికి ముందు అది శోధననే కావచ్చు, లేదా ఎలా శోధనని జయించాలో నేర్పించడం కావచ్చు, లేదా దావీదును రాజుగా చేసిన తర్వాత దేవుని హృదయాన్ని కలిగి ఉంటాడా లేదా దేవుడు పరీక్ష పెడుతున్నాడేమో. ప్రియులారా, దేవుని కృప ద్వారా, దేవుడిచ్చిన అభిషేకం ద్వారా 2 సార్లు కూడా తన చేతికి అవకాశం సౌలు రాజును చంపడానికి వచ్చినప్పటికీ కూడా దేవుని అభిషేకాన్ని గౌరవిస్తున్నాడు. తన అనుచరులకు అభిషేకం యొక్క విలువను నేర్పిస్తున్నాడు. దేవుని అభిషేక్తుని మీద మనం చేయి చేసుకోగలమా? ప్రియులారా చూడండి, సౌలు రాజును చంపకుండా వదిలేసినప్పటికీ వెంటనే అతనికి రాజ్యాధికారం వచ్చిందా? లేదు ప్రియులారా. ఇతరుల రాజులతో కలిసి సిక్లాగు ప్రాంతంలో 30వ అధ్యాయంలో మనము సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇతర రాజుతో కలిసి యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఫిలిస్తీ రాజు అతని వద్దన్నప్పుడు ఆ యుద్ధం చేయకుండా తిరిగి వెనకకు వచ్చినప్పుడు చూడండి, తమ యొక్క పిల్లలను, భార్యలను, తమకు చెందినది అంతా కూడా వేరే వాళ్ళు కొల్లగొట్టుకొని పోయినప్పుడు తన మీద ఆధారపడిన, తనను నమ్ముకొని తనతో ఉన్న ప్రజలు ఇప్పుడు దావీదును చంపాలని కోపంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒంటరి వాడైపోయాడు. రాజుగా అభిషేకింపబడిన వాడు ఒంటరిగా దేవుని ముందు నిలబడినప్పుడు చూడండి ప్రియులారా, ఆ పరిస్థితిలో ఏ మనుషుల మీద నమ్మలేదు. తన మీద కూడా తను నమ్మకుండా తనకు అభిషేకం ఇచ్చిన దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడి తన యొక్క బలాన్ని దృఢపరచుకుంటున్నాడు. ప్రియులారా, ఇన్ని రకాల పరీక్షలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దావీదుకి, ప్రభువా ఇంతకాలము ఎందుకు నన్ను సిద్ధపరుస్తున్నావు, ఇంత తర్ఫీదు ఎందుకు నాకు ఇస్తావు అని దావీదులాగా మనం కూడా అనుకోవచ్చు. మనం ఏదైనా ఉద్యోగం చేయడానికి మన చేతిలో సర్టిఫికెట్ రాగానే ఇక వెంటనే ఉద్యోగం దొరకాలి, ప్రభు నాకు అనుగ్రహించాలి, అప్పుడే ప్రభుని నేను నమ్ముతాను అని మనం అలా మాట్లాడతాం. ప్రియులారా, నాకు బాగా తెలిసిన ఒక సహోదరి ఇలా నాతో చెప్పినప్పుడు నాకు నిజంగా దేవుని ప్రణాళికలో ఆ ప్రభు మనల్ని తీర్చిదిద్దినప్పుడు ఎంత ఉన్నత స్థితిలో, ఎంత బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆ ప్రభు ఇచ్చిన కృపతో సాటి రాలేరు కదా. నేను అనుకున్నాను, తన యొక్క స్నేహితురాలి కుమారుడు ఫ్యాషన్ టెక్నాలజీ 4 సంవత్సరాలు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టించి తన స్నేహితురాలు తన కుమారుని చదివించిందంట. తనకొక బొటీక్ కూడా పెట్టించారు, కానీ చదువు ఉంది, అనుభవం లేదు, ఎవ్వరూ రావడం లేదు. ఒక్కొక్క సంవత్సరానికి ఎన్నెన్ని లక్షలు పెట్టి ఆ కుమారుని చదివించింది, కానీ ఆ అబ్బాయి ఏమీ చేయలేకపోతున్నాడు. కానీ మరొక వైపు మనం బ్లౌజులు కుట్టించుకుంటున్న ఆ అంకుల్ మాత్రము అతడు ఏమీ చదవలేదు, కానీ అతనికున్న ఆ అనుభవం ద్వారా ఎంతమంది అతని దగ్గరికి వెళ్ళి తమ బట్టలను కుట్టించుకుంటున్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అక్క అని నాకు చెప్పినప్పుడు అనిపించింది, చదువు ఉండవచ్చు, అనుభవం లేదు కదా. ఇక్కడ చదువు లేకపోవచ్చు, కానీ అనుభవం ఉంది కదా. అవును ప్రియులారా, అభిషేకము దావీదు బాలుడుగా ఉన్నప్పుడే దేవుడు ఇచ్చాడు, కానీ ఆ రాజసింహాసనం మీదికి దావీదును తీసుకొని రావడానికి 25-30 సంవత్సరములు ఎంతో తర్ఫీదునిచ్చిన తర్వాత, ఎన్నో పరీక్షల్లో అతడు పాస్ అయిన తర్వాత, ఉత్తీర్ణత పొందిన తర్వాతనే దేవుడు
దావీదును రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఇక శ్రమలు లేవా దావీదుని కంటే, తన సొంత కుమారుల ద్వారానే ఆ రాజు సింహాసనాన్ని వదిలి పారిపోవలసిన పరిస్థితులు కూడా వచ్చాయి. ప్రిల్లారా, ఎంతోమంది అతన్ని మోసం చేశారు, కానీ నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, పిలిచిన దేవుడు దావీదును మాత్రము ఆయన నా హృదయానుసారుడు అన్నాడు. ఆయన వంశములోనే యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుల రాజుగా, ప్రభువుగా ఆయన నిరంతరము రాజరికము చేయబోతున్నారు. కాబట్టి దేవుడు దావీదును అంతగా తర్ఫీదునిచ్చాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనమందరము కూడా త్వరగా మనకి ఒక విజయం పొందాలి. త్వరగా మనం కోరుకున్న అన్ని కోరికలు దేవుడు నెరవేర్చాలి. మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడికి నా మీద ప్రేమ ఉంటే, నా కుటుంబంలో, నా జీవితంలో అది జరిగిపోవాలని మనం ఆశపడుతూ ఉంటాము. కానీ ఆ ఉన్నత స్థితిలోనికి చేరడానికి, ఆ విజయాన్ని మనల్ని అది వరించాలంటే మనలో ఎన్నో మార్పులు రావాలి. మన ఆలోచనలో మార్పు రావాలి. మనము మన ఆలోచనను ప్రక్కన పెట్టి దేవుని ఆలోచన ప్రకారమే నా జీవితంలో జరగాలని వినయము, విధేయత మన జీవితంలో కలిగినప్పుడే, మనల్ని మనము పూర్తిగా దేవుని చిత్తానికి సమర్పించుకున్నప్పుడే దేవుని ప్రణాళిక ఎంతో ఉన్నతంగా దేవుడు మన జీవితంలో ఏర్పరచుకున్నది అది కార్యరూపాన్ని ఆ ప్రభు చేస్తారు. ఇప్పటి వరకు నీ జీవితంలో నీవే ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉండవచ్చు, దానికోసం ప్రార్థన చేస్తూ కూడా ఉండవచ్చు. కానీ నిజంగా అది దేవుని చిత్త ప్రకారం ఉందా? దేవుని ఆలోచన ప్రకారం ఉందా? ఒకవేళ అది దేవుని ఆలోచన ప్రకారం లేనట్లయితే చూడండి, ఈషాయికి దావీదు చిన్నవాడు, 8వ వాడు, 7 మంది బాగా ఉన్నారు, వారందరూ సైన్యంలో ఉన్నవాళ్ళు. కానీ దేవుని చిత్తంలో, దేవుని ఆలోచన ప్రకారము, ఈషాయి ఆలోచన ప్రకారము ఆ పెద్ద కుమారులు సైన్యంలో ఉన్నారేమో, కానీ దేవుని చిత్తంలో వాళ్ళకి రాజరికము లేదు. కానీ చిన్న బాలుడైనప్పటికీ దేవుని ఆలోచనలో దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన ద్వారానే యేసుక్రీస్తు ప్రభుల వారిని దావీదు వంశంలో ఆయన శాశ్వతమైన రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు దావీదును సిద్ధపరిచాడు. తన ఆలోచన ప్రకారము దావీదుని ఎన్నుకొని ఆయనని సిద్ధపరచి అన్ని రకాల పరీక్షల్లో విజయం ఇచ్చి అతని ఉన్నత స్థితిలోనికి లేపాడు. ఈ ఉదయకాలము నా ప్రియ సహోదర సహోదరి, ఎన్నెన్నో ప్రణాళికను మనం వేసుకొని ఆ ప్రణాళికలన్నిటిని కూడా ఈరోజు ప్రభునకు సమర్పించుదాం. ప్రభా, నేను అనుకున్నాను ఇవన్నీ నా జీవితంలో జరగాలని, కానీ నీ చిత్తమైతే, నీ ప్రణాళిక ప్రకారం ఉన్నట్లయితే వాటిని మాత్రమే నా జీవితంలో జరగడానికి నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు మనందరి జీవితంలో కూడా ఊహించనంతగా, కోరనంతగా ఉన్నత స్థితిలో లేపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. అటువంటి కృపను అనుగ్రహించమని మనందరం కలిసి ప్రార్థించుకుందాం. నాతో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎన్నెన్నో విజయాలను మేము సొంతం చేసుకోవడానికి నాయన పక్కదారులను తొక్కైనా పర్వాలేదు, చాలా సులభంగా, చాలా త్వరితంగా మేము విజయవంతం కావాలని మా జీవితాల్లో మేము ప్రయత్నిస్తూ ఉంటాం ప్రభా. కానీ త్వరితంగా వెళ్ళాలని ప్రక్కదారులను తొక్కినప్పుడు ప్రభా, అవి విఫలం అవ్వడం ద్వారా అది నీ చిత్తము కాదు. కాబట్టి ఎన్నోసార్లు అపజయ పాలమయ్యాము తండ్రి. కానీ ప్రభా, దావీదు సౌలు రాజును చంపడానికి తన ప్రక్కన ఉన్న వాళ్ళు అభిషయి 2 సార్లు వాళ్ళు ఇది నీకు మంచి సమయము, దేవుడు అనుగ్రహించిన సమయం అని చెప్పినప్పటికీ కూడా తన ఆత్మలో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ స్వరాన్ని వినగలిగాడు. కాబట్టి ప్రభా, మీ ఆలోచన ప్రకారం తను తాను అప్పగించుకున్నాడు. కాబట్టే అభిషేకం యొక్క విలువను అతడు తెలుసుకున్నాడు. కాబట్టి అభిషిక్తుని మీద చేయి వేస్తే ప్రభా చాలా త్వరగా రాజుగా అతడు సింహాసనాన్ని అధిరోహించవచ్చు అని ఇతరులు చెప్పిన దాన్ని ప్రభా దాన్ని అంగీకరించకుండా మీ సమయంలో అతడు రాజుగా అధిరోహించాలని, సింహాసనాసీనుడు కావాలని ఆశపడ్డాడు. కాబట్టి మీ సమయం కొరకు, మీ ఆలోచన కొరకు ఎదురు చూశాడు తండ్రి. మా అందరి జీవితంలో కూడా ఏ ఆశీర్వాదములను మీరు మాకు సిద్ధం చేసి పెట్టారో
ప్రభా దాన్ని స్వీకరించడానికి మమ్మల్ని మీరు తర్ఫీదు ఇస్తున్నప్పుడు దాన్ని మేము పోద్రోయకుండా నాయనా దాన్ని చేకొని మీ చిత్తంలో, మీ సమయంలో, మీ ఆలోచన ప్రకారం మా జీవితాలను విజయవంతం చేయడానికి, మమ్మల్ని మేము ఈ ఉదయకాలంలో సమర్పించడానికి మాకు కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తన చిత్తంలో మన జీవితాలు ఉన్నతంగా ఉంచాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఆయన చిత్తానికి ఈరోజు మన జీవితాలను సమర్పించుకుందాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.